ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని ఎమ్మెల్యే గౌరు చరిత తెలిపారు. దూపాడు పార్టీ ఇన్ఛార్జ్ శేఖర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో కల్లూరు అర్బన్ 28వ వార్డు దూపాడు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గౌరు చరిత పాల్గొన్నారు. అందులో భాగంగా ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల గురించి వివరించి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వాకటి మదేశ్, గ్రామ నాయకులు లోకేష్, రవి, బలరాముడు, మహానంది, సురేష్, సొసైటీ చైర్మన్ ఉలిందకొండ ఇవి రమణ, కురువ ధనుంజయ, సల్కాపురం దేవేందర్ రెడ్డి, లక్ష్మీపురం రాధాకృష్ణారెడ్డి, పందిపాడు శేఖర్ చౌదరి, దేవేందర్ రెడ్డి, దొడ్డిపాడు బాషా, కరీం, సులేమాన్, కాజామియా, ఇద్దం శ్రీకాంత్, మురళీ మోహన్, శేఖర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మేము దూపాడి గ్రామం గడప గడపకు తిరగడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా జూలై 2వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏవైతే హామీలు ఇచ్చామో అవి దాదాపు 70% పూర్తి చేయడం జరిగింది. కాబట్టి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలకు ఈ ప్రభుత్వం చేసిన హామీలను వివరిస్తూ, అలాగే ఇంకా గ్రామంలో ఏమన్నా సమస్యలున్నా, అలాగే వ్యక్తిగతంగా కూడా ఏమన్నా సమస్యలున్నా తెలుసుకోవడానికి మేము ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనిలో మేము ప్రతి డోర్ టు డోర్ ప్రతి విలేజ్ తిరగడం జరుగుతుంది. మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో అవన్నీ 70% నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జూన్ 12, 2024లోనే 5 సంతకాలు చేయడం జరిగింది. మొట్టమొదటిది మెగా డిఎస్సి. ఎంతో మంది చదువుకున్న యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక మేము డోర్ టు డోర్ తిరిగేటప్పుడు కూడా చాలా మంది అడిగేవాళ్ళు, డిఎస్సి ఏంటి, నోటిఫికేషన్ ఇవ్వండి. దానికి చంద్రబాబు నాయుడు గారు 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఆ హామీ నెరవేర్చడం జరిగింది. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు కేవలం 5 రూపాయలకే పేదలకు భోజనం వెంటే అన్నా క్యాంటీన్లను గత ప్రభుత్వము మూసివేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 204 అన్నా క్యాంటీన్లను ఈ రోజు ఓపెన్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే 113 నియోజకవర్గాల్లో ఉన్నాయి. మిగతా నియోజకవర్గాల్లో కూడా లేని చోట్ల కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసే కార్యక్రమానికి అది కూడా చేపడతా ఉన్నాం. అంతేకాకుండా ముఖ్యంగా పెన్షన్స్ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 3,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఉన్న బకాయిలు కూడా 3 నెలలది కలిపి ఒకేసారి జూలై నెలలో 7,000 ఇస్తామని చెప్పిన రీతిగానే 7,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,000 రూపాయలు పెంచడానికి వాళ్ళకి 5 ఏళ్ల టైం తీసుకున్నారు. 250 పెంచుకుంటూ పోయారు. కానీ ఈ ప్రభుత్వం అలా కాకుండా ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల్లోపే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. పెద్ద ఎత్తున పెన్షన్లు మన దేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రం సిమెంట్ రోడ్లు, ఎక్కడైతే సిమెంట్ రోడ్లు మా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి 17 కోట్లు సిసి రోడ్లు వేయడం జరిగింది. డెవలప్మెంట్ కూడా దాదాపు 200 కోట్ల వరకు ఇప్పటికే ఆల్రెడీ బీటీ రోడ్లు కూడా అన్ని చేపించడం జరిగింది. ఈ 1 ఇయర్ కాలంలోనే ఎంతో డెవలప్మెంట్ జరుగుతా ఉంది. మళ్ళీ ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే మహిళలకి జిల్లా అంతా ఎక్కడికి వెళ్ళినా ఉచిత బస్సు ప్రయాణం కూడా ఆగస్టు 15వ తేదీ నుంచి అమల్లోకి రాబోతా ఎన్నో కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ముఖ్యంగా మా పాణ్యం నియోజకవర్గంలో ఓర్వకల్లు మండలం ఉంది. ఓర్వకల్లు మండలం ఇండస్ట్రియల్ హబ్. అది గతంలో చంద్రబాబు